ఈరోజు వీడియోలో దూదిలాగా మెత్తగా ఉండే సాఫ్ట్ ఇడ్లీలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. దీనికోసం 3 కప్పుల ఇడ్లీ రవ్వకు 1 కప్పు ఉద్దిబ్యాళ్ళు లేదా ఉరద్దాలు తీసుకొని వీటిని 2 సార్లు నీటిలో శుభ్రంగా కడుక్కొని విడివిడిగా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ ఉద్దిబ్యాళ్ళు రవ్వని మనము వాటర్ మొత్తాన్ని తీసేసుకొని ఇంకొకసారి వాటర్తో బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ ఉద్దిబ్యాళ్ళని మనం ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదార, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని సాఫ్ట్గా స్మూత్గా రుబ్బుకోవాలి. ఈ రవ్వలోని వాటర్ మొత్తాన్ని గట్టిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని ఈ రెండింటిని తర్వాత మిక్స్ చేసుకొని 6 గంటల సేపు పులియబెట్టుకోవాలి. ఇలా పులియబెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మనము కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవాలి. పై వరకు మనం పిండి పెట్టుకోకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా యాడ్ చేసుకొని వీటిని 15 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా సూపర్గా ఫ్లఫీగా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.